హాయ్ అండి. ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరోళ్ళు మానసాదేవి టెంపుల్‌కెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా అంటే నేను మా పిన్నితో కలిసి మానసాదేవి టెంపుల్‌కి అయితే వెళ్ళిన. వెళ్ళంగానే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం. మేము ఎంతమంది వెళ్ళినామో అంతమందికి గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటైతే అట్లా పిక్స్ అయితే దిగిర్రు వీళ్ళు. ఒక దగ్గర అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆ టెంపుల్ అని నాకైతే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కలిసింది. సో, ఆ అక్కయ్యతోటి కూడా ఒక చిన్న పిక్ అయితే దిగినాం. ఎంట్రన్స్ లోపట్నే ఒకసారి చాలా మంది ఉన్నారు. ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని మా వాళ్ళని ఒకసారి చిన్న హాయ్ చెప్పండి అంటే చెప్పిర్రు. నేను ఎవరితోని లేను. ఈ 10 మెంబర్స్‌తో నాకు తెలిసిన ఇద్దరు అంటే మా పిన్ని వాళ్ళతో తప్పించి నేను మిగతా వాళ్ళతోనైతే ఎక్కువగా అంతగా మాట్లాడలే. లోపల ఒకసారి లైన్‌లలో చూడండి ఎంతమంది ఉన్నారో, దొబ్బుతున్నారు కదా అంటే అసలు ఊపిరి ఆడలేదు. అంత టైట్‌గా ఉన్నది. సెకండ్ లైన్ కొంచెం అప్పుడే రిలీఫ్ అయింది. నేను ఒక చిన్న వీడియో తీసుకున్నా. ఫస్ట్ లైన్‌లో మాత్రం చాలా దారుణంగా దొబ్బిర్రు. ముడుపులు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే మంచిగా కన్నుల పండుగ అనిపించింది. నాకు ఎక్కువ బయటికి వెళ్ళడం కంటే ఇట్లా డివోషనల్ మూడ్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడోళ్ళు అక్కడ ఓపిక లేక కూర్చున్నారు. ఇదైతే మన గర్భగుడి మెయిన్ లోపల ఇక్కడే అన్నట్టు దేవుడు ఉండేది. ప్రతి ఒక్క దేవుని క్యాప్చర్ చేసినా కానీ నేనైతే మానసదేవినైతే అమ్మవారినైతే నేనైతే వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే నేను వీడియోస్ తీసుకుంటాను, ఫోటో తీసుకుంటాను అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని హుండీలో ఇస్తాం అట్లా ఇట్లా అని బెదిరించారు. సో అయినా కూడా మెల్లిమెల్లిగా నేనైతే వాళ్ళకి తెలియకుండా కొంచెం చిన్న వీడియోస్ అయితే తీసేసుకున్నాను. వీళ్ళందరూ చాలా డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముడుపులు ఎలా కట్టాలి అనేది లోపల. ఇక మొత్తం మాకు దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసి దీపాలు వెలిగించడానికైతే నేనైతే మంచిగా హార్ట్ ఫెల్ట్ అయితే అమ్మవారిని అయితే మంచిగా మనసులో తలుచుకొని బయట దీపం అయితే వెలిగించుకున్నాం నేను, మా పిన్ని, ఇంకా మిగతా వాళ్ళందరం. చూడండి బయట ఎవ్వరు ఏ విధంగానైతే మొక్కుకున్నారో వారు ఆ విధంగానైతే ఒక్కొక్కరు ఉసిరికాయలని చెప్పేసి పిండి దీపాలలా వాళ్ళ ఇంటికాని చేసుకొచ్చుకునే కొంతమంది చిప్పల అట్లనైతే దీపాలు వెలిగించారు. 108 శివలింగాలకైతే అసలు మేము నీళ్ళు పోయకుండానే రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే మంది చాలా ఉన్నారు. అప్పటికి ఇంటికి వచ్చేసరికి 9:30 అని చాలా మంది ఉన్నారు. ఇక బ్యాక్ వచ్చి